ఆర్టిస్ట్గా వచ్చే న్యూ ఆర్టిస్ట్లకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? జనరల్గా సమ్ పీపుల్ విల్ థింక్ ఇట్స్ కమర్షియల్ కూడా. కొంతమంది వాళ్ళ హార్ట్ పెట్టి గీసేస్తారు, దే డి నాట్ థింక్ అబౌట్ ద మనీ. వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? నేను జస్ట్ ఫాలో యువర్ ట్రస్ట్. లైక్ మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి. ఫర్గెట్ అపాన్ మనీ. మీరు అసలు కంప్లీట్గా బతకలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీరు నిజంగా ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఒక ఆర్టిస్ట్గా మీకు టాలెంట్ ఉందని మీరు నమ్మితే ధైర్యంగా దాన్నే ఫాలో అయిపోండి. అది లైఫ్ ఎటైనా తీసుకెళ్ళినాయి. మీరు అనుకున్నదే ప్రొడక్టివ్గా చేయగలుగుతున్నారా లేదా? కాబట్టి చేయాలి. చేయకపోతే ఆ గిల్ట్తో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీకు స్కిల్ ఉండి చేయకపోతే. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది క్రియేటివ్ పీపుల్ ఎక్కువ ఆలోచిస్తుంటారు అనమాట. ఈవెన్ దే హ్యావ్ టాలెంట్ టు క్రియేట్ ఎనీథింగ్, కానీ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. చేద్దాంలే అలా అయిపోతుంది. కానీ ఇలా టైం కంటిన్యూ అవుతున్న కొద్దీ, ఇలా వేస్ట్ అవుతున్న కొద్దీ గిల్ట్ వస్తుంది, నాట్ బీయింగ్ ప్రొడక్టివ్. సో ఆ గిల్ట్ వల్ల ఇంకా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్. దానివల్లే ఎక్కువ వేరే యాక్టివిటీస్కి అడిక్ట్ అవుతారు, మందుకి, లైక్ సిగరెట్లకి అలాగా. సో అందుకని నేనేమంటున్నానంటే ఎప్పుడు ఎవ్రీడే ఏదో ఒకటి చేస్తూనే ఉండండి. తర్వాత జస్ట్ ఓవరాల్ వ్యూ ఉండాలి. ఆ ఆర్ట్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఈ ప్రపంచానికి తెలియాలంటే ఏం చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. దాన్ని మీరు సోషల్ మీడియా వాడతారా లేకపోతే గ్యాలరీ వాళ్ళని అప్రోచ్ అవుతారా అనేది సెర్చ్ చేయాలి. దాని మీద ఫోకస్ ఉండాలి, ఇదే ఉండాలి అట్లా.